కోడ్ అమల్లోకి రావడంతో సీఎం జగన్ జోష్ పెంచారు. కోడ్ ముగిసే వరకు కార్యకర్తలు ప్రజలకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగానే మేమంతా సిద్ధం పేరుతో ఈ నెల 27 నుంచి బస్సు యాత్రకు సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సీఎం జగన్ సమావేశమవుతారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ ప్లాన్ చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి నుండి మా ప్రతినిధి శివ అందించడానికి లైవ్లో ఉన్నారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్న సీఎం జగన్ ఇప్పుడు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర అనేది కొనసాగిస్తున్నారు. ఈ యాత్రకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? పట్నం మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే ఎన్నికల సమయానికి సంబంధించి కూడా దాదాపుగా 57 రోజుల గడువు ఉంది. 55 రోజుల పాటు ప్రజల్లో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు నేతలకి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా దూరమైన పరిస్థితి కనిపించింది. గత 2 నెలల కాలంగా కూడా కార్యకర్తలకి నేతలకి దగ్గర ఎందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ రూపొందిస్తున్నారు. దానిలో భాగంగానే సిద్ధం సభలు 4 చోట్ల నిర్వహించారు. ఆ తర్వాత మేము సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధంతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత గతంలో 2 సార్లు ప్రజాప్రతినిధులతో 2 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఇక తాజాగా ఆయన బస్సు యాత్ర చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్ర కొనసాగబోతా ఉంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఇడుపులపై ఆయన తండ్రి వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి కూడా యాత్ర ప్రారంభించబోతున్నారు. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యాత్ర కొనసాగబోతోంది. మొదటి రోజు ఇడుపులపై నుంచి ప్రారంభమై కడప పార్లమెంటు పరిధిలో జరుగుతుంది. అదే రోజు ఆయన కడప శివారు ప్రాంతంలో బస్ చేస్తారని కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత 2వ రోజు అనంతపురం జిల్లా, అలాగే 3వ రోజు హిందూపురం, 2వ రోజు హిందూపురం, 3వ రోజుకు సంబంధించి కూడా తిరుపతి, ఆ తర్వాత కూడా చిత్తూరు జిల్లాల మీదుగా కొనసాగుతూ కర్నూలు, కడప మీదుగా వరుసగా కూడా యాత్ర అయితే కొనసాగబోతూ ఉంది. అయితే మొదటగా 4 రోజుల పాటు యాత్రకి సంబంధించిన షెడ్యూల్ని ఈరోజు విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ నేతలు రూట్ మ్యాప్కు సంబంధించి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. మొత్తం 21 రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను కొనసాగించబోతున్నారు. గతంలో ఏదైతే సిద్ధం సభలు జరిగినాయో ఆ 4 సిద్ధం సభలు జరిగిన పార్లమెంటు జిల్లాలు తప్ప మిగిలిన 21 పార్లమెంటు జిల్లాలో కూడా ఈ సభలు రోడ్ షోలు, బస్సు యాత్రలకు సంబంధించి కూడా చేయబోతూ ఉన్నారు. ఉదయం కార్యకర్తలు నేతలతో కూడా ఇంటరాక్షన్ అవుతారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది, వారిని ప్రజలకి ఏ విధంగా మమేకమయ్యామని చెప్పి ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ తర్వాత మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజలకి, పేదలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రజల నుంచి వినతులు సంబంధించి కూడా స్వీకరించే కార్యక్రమాన్ని అక్కడే స్వీకరిస్తారు. అదే రోజు అక్కడే బస్ చేసి తెల్లారి 2వ పార్లమెంట్లో ఆయన ప్రవేశించబోతున్నారు. దాదాపుగా 21 పార్లమెంట్లో 21 రోజు పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ ఈ 3 సెలవు దినాలు తప్ప మిగిలిన రోజు మొత్తం కూడా కంటిన్యూగా బస్సు యాత్ర నిర్వహించేందుకు వైసీపీ నేతలు అయితే రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు కూడా, అంటే దాదాపుగా 25 రోజుల పాటు యాత్రకు సంబంధించి ఖరారు చేసేందుకు పార్టీ నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. 3 నుంచి 5 రోజుల పాటు మధ్యలో విరామం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా యాత్ర కొనసాగబోతుంది. రైట్ శివ, అయితే ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్ర కొనసాగిస్తున్న జగన్ లాస్ట్ టైం చూసుకుంటే ఎక్కువగా సంక్షేమ పథకాలకే ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈసారి ఈ బస్సు యాత్రలో ప్రజల్లోకి ఏ అంశాలను ఎక్కువగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా రైతులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి అంశాలని ప్రధానంగా ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. మహిళలకు సంబంధించి సామాజిక ఆర్థిక స్వలంబన కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రజలతో ముఖాముఖి అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 2019లో నవరత్నాల పేరుతో దాదాపుగా 126 హామీలని వైఎస్ఆర్సీపీ హామీ ఇచ్చింది. దాంట్లో దాదాపుగా 118 పైగా హామీలని అమలు చేసింది. హామీ ఇవ్వని వాటిని కూడా ఒక 20 హామీలను కూడా వైఎస్ఆర్సీపీ అమలు చేసింది. సో ఈ నేపథ్యంలో
ప్రజలకు కావాల్సిన సామాన్య సదుపాయాలు, మౌలిక సదుపాయాల విషయంలో వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అమలు చేసింది. రానున్న రోజుల్లో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంబనతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా ముఖ్యమంత్రి కార్యాచరణ తీసుకున్న అంశాన్ని అయితే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ 5 సంవత్సరాల కాలం ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చి వారిని ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. రకరకాల పథకాలని, సంక్షేమ పథకాలను పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా కూడా కార్యాచరణ రూపొందించేందుకైతే వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.